కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ది చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్ని అంతటిని కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సెలరేట్ చేసి ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ ని మనం టెండర్ వేసుకున్నాం. ఎయిర్పోర్ట్ తాలూకా రన్వేను కూడా టెండర్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉన్నాం. అలాగే మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ గానీ అదర్ అలీడ్ యాక్టివిటీస్ గానీ దానికి కూడా ఒక 3-4 వారాల్లోనే టెండర్ వేసి కన్స్ట్రక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వరంగల్ ఎయిర్పోర్ట్ లో మొదలు పెట్టాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మా ఏఐ టీం గానీ మా మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరితో కూడా చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు. జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకుని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. మీకు తెలిసి టెర్మినల్స్ మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నింటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది.